సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఈరోజు దేవుడు మనకిచ్చిన సందేశం, దేవుని మనము ఎందుకు ఆరాధించాలి, వై వీ షుడ్ వర్షిప్ గాడ్. మనకు తెలుసు దేవుడు ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడై ఉన్నాడు. మనము ఆయనను మహిమపరచడం నిమిత్తమే మనం సృజింపబడిన వారం. యెషయా 43:7 ఉంది, వీఆర్ క్రియేటెడ్ బై గాడ్ ఓన్లీ టు ఆనర్ హిమ్, టు రెవర్ హిమ్, టు రెస్పెక్ట్ హిమ్. యెషయా 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేస్తుని, వారిని పుట్టించిన వాడను నేనే. దేవుడు మన సృష్టికర్త. మనము ఆయన యొద్ద సాగిలపడి పూజించి నమస్కరించి ఆరాధించబద్దులమై ఉన్నాము. 95వ కీర్తనలో ఈ మాట ఉంది. ఈరోజు చదివిన వాక్య భాగంలో మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయడం. ఆయన మన రక్షణ దుర్గం. మనకు రక్షణ కావాలి, కాపుదల కావాలి, ధైర్యం కావాలి అంటే ఈ దుర్గములోకి రావాలి, రక్షణ దుర్గం. అందుకే మనం ఆరాధించాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం. ఎల్లప్పుడూ దేవునికి మహిమ చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఆ స్వభావము దేవునికి చాలా ఇష్టమైన సంగతి అని మీరు మర్చిపోకూడదు. దేవుడు ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు, నువ్వు ఆయనను ఆరాధిస్తున్నావా, ఆయనను పూజిస్తున్నావా, ఆయన తగిన మహిమను చెల్లిస్తున్నావా? మనం సమూహంగా కూడుకున్న ఆ సంగతులన్నీ గుర్తొచ్చింది. ఎంత వైభవంగా, ఎంత పాటలు, ఆరాధన, ప్రభు బలలో పాల్గొనడం, దైవ సందేశం వినడం, ఒకరినొకరు కలుసుకోవడం, ఎంత సంతోషం. కానీ చాలామంది ఆరాధనను అలక్ష్యం చేసినారు వారి జీవితంలో. ఆదివారం ఆరాధన దినం, దట్ ఇస్ అ లార్డ్స్ డే. ఎంత పవిత్రంగా దాన్ని నీవు ఆచరించాలి. కానీ చేసిన తప్పు దేవుని దగ్గర ఒప్పుకో. ఆదివారం పనులు పెట్టుకున్నావు, ఆదివారం నీవు మరి పెళ్ళిళ్ళు పెట్టుకున్నావు, పుట్టుక రోజులు జరిపించడం, ఫంక్షన్లు, పార్టీలు, పబ్బులు, ఇవన్నీ వ్యర్థమైనవి. నువ్వు దేవుని ఆరాధించాలి. ఫస్ట్ గివ్ టాప్ ప్రయారిటీ టు గాడ్. అప్పుడు నీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేది. ఇప్పుడు చూడండి, దేవుని కోపము మనం భరిస్తూనే ఉన్నాం. ఆరాధన చేసుకోవడానికి అంత లాక్డౌన్. చూడండి, ఆరాధన దినం చాలామంది ఆరాధించడం రాకుండా మటన్ షాపుల ముందు, చికెన్ షాపుల ముందు లైన్ కట్టి నిలబడతారు. అది అన్యజనుల ఎదుట దేవునికి ఎంత అవమానకరం. అది అన్నీ ఇచ్చిన దేవుని మరిచి నీ మరి ఆశలు, నీ యొక్క కడుపు నింపుకోవడానికి నీవు చేసే ప్రయత్నాలు ఏపాటివి. కాబట్టి దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును మనం ఆరాధించకూడదా? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో ఒక మాట ఉంది, మరియు వారు దేవుని ఎరియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. దేవుని తెలిసి కూడా దేవుని మహిమపరచలేదని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదని. ఎంత మంచి గద్దింపు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిస్వరూపంగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను.
అంటే దేవునిగా ఆరాధించాలని. గొప్ప దేవుడు, సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడని వాక్యంలో ఉంది. హీఈస్ ది ఆథర్ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్. ఆయన నీకు నాకు రూపు ఏర్పరిచినాడు. ఆయన నిన్ను నన్ను సృజించిన దేవుడు. అందుకే ఇక్కడ 95వ కీర్తనలో 7వ వచనం, రండి నమస్కారము చేసి సాగిలపడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. సాష్టాంగపడి మోకరించి నమస్కరించి పూజించి ఆరాధించాలి దేవుని ఆదివారం. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అందుకే ఆరాధించాలి. ఆయన లేకుంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? హీఈస్ ది ఓనర్, హీఈస్ ది ఆథర్, హీఈస్ ద క్రియేటర్. అందుకే వాక్యంలో ఈ మాట ఉంది. తులసి పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 2 మాటలు చదువుతున్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, యేసు ప్రభు మనం చూడలేని మరి దేవుని, అదృశ్య దేవుని యొక్క స్వరూపం అంట. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, సమస్తము ఆయన మూలముగా కలిగి ఆయనను ఆరాధించాలి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, అందుకే ఆయనను ఆరాధించాలి. ఈరోజు నీ కలిగి ఉన్నవన్నీ ఆయన మూలంగా కలిగింది. కొందరు అంటారు, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా ఇల్లు, నా వాహనం. నోరు మూసుకొని అలా మాటలు మాట్లాడకండి. దేవుని కృప వలన నాకు ఇవన్నీ కలిగింది. కలిగి ఉన్నదేది నా వలన కలగలేదు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయన మూలంగా కలిగింది. కనుక ఆయన ఆరాధింప యోగ్యుడై ఉన్నాడు. మనం ఆరాధించబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, అందుకే ఆరాధించాలి. ఏలైనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన కొరకే సృజింపబడింది, ఆయన ద్వారానే సృజింపబడి. అందుకే మనం ఆరాధించాలి. వై వి షుడ్ వర్షిప్ గాడ్? మనం దేవుని ఎందుకు ఆరాధించాలి? అదే చెప్తున్నాను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. అందుకే మనము ఆయనను ఆరాధించాలి. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుంది. ఈరోజు నీకు కలిగినవన్నీ కూడా ఆయన ద్వారా కలిగినవి. అందుకే నువ్వు ఆరాధించి, నీకున్న ఆరోగ్యం, నీకున్న బలము, నీకున్న శక్తి, నీకున్న జ్ఞానం, నీకున్న చాతుర్యం, నీకున్న సామర్థ్యము, నీకున్న ఆరోగ్యము, నీకున్న కాపుదల, నీకున్న బంధువులు, నీకున్న బలగము, నీకున్న భార్య, నీకున్న భర్త, నీ పిల్లలు, పిల్లలు, నీకున్న బంగళా, నీకున్న వస్తు వాహనాలు, ఇవన్నీ కూడా ఆయన వల్ల కలిగింది. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన స్తుతికి పాత్రుడు, పూజార్హుడు. ఆయన పాదముల మీద పడి నువ్వు ఆరాధించాలి. ఇక్కడ వాక్యంలో యాకోబు పత్రిక 1:17లో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అందుకే నువ్వు ఆయనను ఆరాధించాలి. ఆయన ఏ చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయనూ లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. అందుకొరకు నువ్వు ఆరాధించాలి. కన్నాడు మనల్ని, కొన్నాడు మనల్ని, మన కొరకు రక్తము గార్చినాడు, ప్రాణం పెట్టినాడు, ప్రాణప్రదంగా ప్రేమించినాడు, ప్రాణము ధారపోసినాడు. సాతానుకు బానిసైన నిన్ను రక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఆయన ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక 95వ కీర్తనలో నీ రక్షణ దుర్గాన్ని నువ్వు మరి పూజించాలి, ఆరాధించాలి, సంతోష గానము చేయాలి, కృతజ్ఞత స్తుతులతో నీవు ఆయన సన్నిధికి రావాలి. దేవునికి ఇవ్వాలి, నువ్వు దైవ కార్యాలకు ఇవ్వాలి చేయిచాచి. సేవకులు అడగకూడదు. అందుకే నేను చెప్తాను, నా పాలసీ అది. ఎందుకు అడగాలి? మనం ఆయన ప్రతినిధులుగా నిలబడుతున్నాం అంతే.
నీలో దేవుడు కార్యం చేస్తాడు. నీకు దేవుడు సెలవిస్తే విధేయత చూపి దేవుని సేవకి ఇవ్వాలి. లేకుంటే దేవుని సేవలు ఎలా జరగాలి? ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవునికి ఇవ్వడం ఒక ఆరాధన. చూడండి, ఆ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ ఆరాధించింది కదా. మరి ఒక స్త్రీ యేసు ప్రభు శిలువ మరణం ముందు మరియా, బెతనియ మరియా జటామాంసి అత్తరు 1 సంవత్సరం యొక్క వేతనం కష్టార్జితాన్ని తెచ్చి ఆ బుడ్డి పగులగొట్టి ఆమె ఆరాధిస్తుంది, మానక ముద్దు పెడుతుంది. చూడండి, ఆరాధన. ఒకడు అడ్డు పలుకుతున్నాడు, ఈ స్త్రీ ఏంటి ఇలాగూ వ్యర్థం చేస్తుంది, ఇది ఆమె పేదలకి ఇవ్వచ్చు. ప్రభు వెంటనే అంటున్నాడు, ఈమె జోలికి పోవద్దు అన్నాడు. నీకు దేవునికి ఉన్న బంధంలో ఎవరి మధ్యకు వచ్చే అవసరం లేదు. వచ్చినా మరి నీ పక్షము దేవుడు వాదిస్తాడు. చూడండి, ఈమె జోలికి పోకూడదు అన్నాడు, గద్దించినాడు. సర్వలోకంలో సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడుతుందో అక్కడంతా కూడా ఈమె పేరు ప్రశంసింపబడుతుంది. ఎంత గొప్పదండి ఆరాధన. ఆరాధనను దేవుడు ఎంత గైకొన్నాడు చూడండి. అది అర్థం చేసుకోవాలి. తర్వాత కీర్తనలు పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలంటే మీరు మౌన ప్రార్థన గురించి చెప్పినారు కదమ్మా అని అనుకుంటారు. దేవుని స్తుతించడానికి ఎన్నో విధానాలు ఉన్నాయి. గంతులు వేస్తూ స్తుతించగలం, నాట్యమాడుతూ స్తుతించగలం, గొప్ప స్వరంతో గొప్ప శబ్దంతో స్తుతించినట్లు వాక్యంలో ఉంది. మౌనంగా ఉండి కూడా స్తుతించగలం, కన్నీళ్లతో ఆరాధించగలం, గుండె నిండి మౌన భాషతో ఆయనను ఆరాధించగలం. పలు విధానాలు. ప్రతి ఆరాధన ఆత్మతో సత్యంతో మనం జరిగించు ప్రతి ఆరాధనను ఆయన గైకుంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటున్నాడు. యెహోవా మహాదేవుడు, దేవతలందరి పైన మహత్యం గల మహారాజు. భూమి ఆఘాత స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేశాను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఈరోజు నీకు ఏం అవసరత ఉన్నది? వాట్ ఈజ్ యువర్ నీడ్? వాట్ ఈజ్ యువర్ నెసెసిటీ? వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్? ఇంత గొప్ప దేవుని ఆరాధించి ఆయన పాదముల మీద నమస్కరించి సాగిలపడి పూజించి నీ మనవి తెలియజేసుకో. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. అందుకే 95వ కీర్తన 7వ వచనం, రండి మనం నమస్కారం చేసి ఆయన పాదముల మీద సాగిలపడదము. మనల్ని ఆయనే సృజించినాడు, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లు ఎంత మేలు. క్రింది భాగంలో ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసి దేవుని మాటను ధిక్కరించి హృదయం కఠినపరుచుకున్నారు, దేవుని శిక్షను వారు అనుభవించినారు. కాబట్టి ఈరోజు మనం ఆరాధించడానికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రభు మన కొరకు ప్రాణం అర్పించినాడు. పాపివైన నీ కొరకు నీవు మరణించిన స్థానంలో ప్రభువే మరణించినాడు. ఆ విమోచన క్రయధనాన్ని చెల్లించినాడు. పాపం వలన వచ్చు జీతం మరణమే కదా. మరి నువ్వు మరణించాల్సిన ఆ స్థానములో సిలువలో ఆయన ఆకాశాన్ని భూమికి మధ్యలో వ్రేలాడి తన ప్రాణము నీ కొరకు అర్పించినాడు. మరి నువ్వు ఆయన ఆరాధించాలి కదా. అందుకే ఆరాధన దినం ప్రభు బల్ల కార్యక్రమం తప్పకుండా చేయాలి. అదొక ఆరాధనలో భాగమై ఉన్నది. ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను పూజించడం, ఆయనను మహిమపరచడం, ఆయన సిలువ బలియాగాని ప్రచురం చేయాలి తప్పకుండా. మరి ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఇన్ని నువ్వు పిలువగా ఆయన జవాబిస్తున్నాడు. మొరపెడితే నేనున్నానంటున్నాడు, భయపడొద్దంటున్నాడు. నీకు తినుటకు ఆహారం ఇస్తున్నాడు, ధరించుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నాడు, నీ చేతి పనులను ఆశీర్వదిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. శాపము, కీడు, రోగం కొట్టివేస్తున్నాడు. ఏ తెగులు నీ గుడారంకు సమీపించడం లేదు, ఏ అపాయము నీ వద్దకు రావడం లేదు, ఏ కీడు నీకు సంభవించదంటున్నాడు. ప్రశస్తమైన వాగ్దానాలు నీకు ఇచ్చినాడు. ఆయన ఎంతగా మనం ఆరాధించాలి, ఎంతగా ఆరాధించాలి.
ఏమి ఇచ్చి మన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం? ఆయన చూపిన ప్రేమకు నువ్వు ఏమి ఇవ్వగలవు? ఏమి ఇవ్వగలవు? పవిత్రమైన హృదయంతో, పరిశుద్ధమైన పెదవులతో, మంచి మనస్సాక్షితో ఆయనను పూజించి ఆరాధిస్తే అంతకంటే ఆయనకి ఏం కావాలి? అందుకే 22వ కీర్తన 3వ వచనంలో ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నేను ఆసీనుడై ఉంటాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక్కసారి నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఎంతగా దేవుని స్తుతించినా తక్కువే అనిపిస్తున్నాను. అంత శక్తి పుంజుకున్నాను. రాత్రి వేళ నేను చాలా దేవుని స్తుతించిన, నా పడక మీద ఆయనను ధ్యానిస్తూ కన్నీళ్లతో ఆయనను స్తుతించినాను. చాలా పని చేసి అలసిపోయినాను. కూర్చోవడానికి కూడా శక్తి లేకుండేది. పడక మీదనే స్తుతించినాను. దావీదు భక్తుడు కూడా అలాగే స్తుతించినాడట కదా. మరి పడక మీద నేను ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని ఒక వాక్య భాగం ఉన్నది. 4వ కీర్తన 4వ వచనం, భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. ఏమని స్తుతించాలి ప్రభువా? నిన్ను ఏ విధంగా నేను ఆరాధించాలి ప్రభువా? నువ్వు చేసిన మేళ్ళు ఎన్నెన్ని నాకు గుర్తుకొచ్చినవన్నీ పెట్టి ప్రార్థించు. కొన్ని గంటలైంది. నేను పుట్టిన సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కొరకు స్తుతించినాను. అదే ఒక 15-20 నిమిషాలైంది. నాకు వివాహమైన 40 సంవత్సరాలు. ఒక్కొక్క సంవత్సరం కొరకు స్తుతించినాను. ఇచ్చిన పిల్లల కొరకు, పిల్లల కొరకు స్తుతించినాను. నాకు సేవా పరిచయలు 28 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం కొరకు దేవుని స్తుతించినాను. గుర్తుకొచ్చిన మేళ్ళన్నీ స్తుతించాను. వెంటనే నేను ఎంతగా ఆనందించినాను. దేవునిలో ఉన్న భయాలు, పిరికితనం ఇవన్నీ కూడా పారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మై బాడీ బికేమ్ సో లైట్ యాజ్ ఎ ఫెదర్. దేవుని తన్మయత్వంలో తేలియాడిన అనుభవం కలిగింది నాకు రాత్రి వేళ. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఎప్పుడు కూడా ఆయనను ఆరాధించాలి. ఇంకా ప్రకటన గ్రంథం నుండి మరి ఒక వాక్య భాగము మీకు జ్ఞాపకం చేసి, మొదటి అధ్యాయంలో నువ్వు ఎందుకు ఆయనను ఆరాధించాలి అన్నప్పుడు మొదటి అధ్యాయంలో చాలా కారణాలు ఉన్నాయి. 8వ వచనంలో అల్ఫయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుణ్ణకు ప్రభు సెలవిచ్చున్నాడు. అల్ఫా ఈజ్ ద ఒమేగా. ఇంతకుముందు కలిగి ఉన్నది ఏది మన వలన కలగలేదు. ప్రతిది కూడా ఆయన వల్లనే కలిగింది. ఆయన నీ జీవితానికి అల్ఫా, ఆయన నీ జీవితానికి ఒమేగా. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు, సర్వాధికారి కదా. తర్వాత 7వ వచనం, ఆరాధిస్తూనే ఉండాలి. ఆయన రాకడ పర్యంతం ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి, రక్షణ సువార్త అందించాలి. ప్రకటన 1:7లో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, అందుకే ఆరాధించాలి. ఆయన రాబోతున్నాడు. ఆయన సజీవుడు కదా. ఆయన మృతుడై మన కొరకు మరణాన్ని గెలిచిన వాడు, అందుకే ఆరాధించాలి. మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె ఆయన ఆరాధించాలి. ఇంకెందుకు ఆరాధించాలి? యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు, ప్రియ శిష్యుడు యోహాను పద్మస్ ద్వీపంలో దర్శనం చూసి 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన వైభవాన్ని అంతకుముందున్న వరుసల్లో వర్ణించినాడు. ఎంత వైభవం గల దేవుడు. పద్మస్ ద్వీపంలో యోహాను ప్రియ శిష్యుడు ఇలాగూ వివరిస్తున్నాడు. 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తే ఆయన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవి, హిమవంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు. అందుకే నువ్వు ఆరాధించాలి. నన్ను దేవుడు చూడడం లేదు, నా ప్రార్థన వినడం లేదు, నన్ను ఎవరు పట్టించుకుంటారని ఈ బలహీనమైన మాటలు పలకకూడదు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, అందుకే నువ్వు ఆరాధించాలి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండేను.
ఎంత బలమైన పాదాలు, ఎట్టి సమస్యనైనా తన పాదాలతో ఆయన అణిచివేయగలడు. అందుకే నువ్వు ఆరాధించాలి. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉండెను, ఆయన ఆరాధించాలి. ఆయన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకొని ఉండెను, ఆరాధించాలి. ఆయన నోటి నుండి 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడల్చుండెను, అందుకే ఆయనను ఆరాధించాలి. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను, ఆయన ఆరాధించాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములెన్నడు లజ్జింపకపోను, అందుకే నువ్వు ఆరాధించాలి. ప్రకాశించిన సూర్యుని వలె ఆయన ముఖం ఉండెను, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము. ఎన్ని పర్యాయములు పరిశుద్ధ గ్రంథములు భయపడను, అందుకే ఆరాధించాలి. భయపడకు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, అందుకే ఆరాధించాలి. మనం ఒక చెట్టుకో గుట్టకో పుట్టకో మొద్దుకో ఆరాధించడం లేదు. ఇట్స్ లివింగ్ గాడ్, ఆయన సజీవుడైన దేవుడు, అందుకే నువ్వు ఆరాధించాలి. ఆరాధన బద్ధుడై ఉన్న మనం ఆరాధన చేయడానికి బద్ధులం. ఇట్స్ అవర్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ టు వర్షిప్ గాడ్ ఎవ్రీడే. ఆయన మరణం యొక్క పాతాళంలో యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని అంటున్నాడు. అవును, మరణం యొక్కయో పాతాళం యొక్కయో తాళపు చెవులు గలవాడు, అందుకే నువ్వు ఆరాధించాలి. నువ్వు అనుకుంటే వచ్చేది కాదు మరణం, నువ్వు భయపడితే, మరి ఏదో మరణం వచ్చేస్తుంది చచ్చిపోతానని అనుకుంటే మాత్రం కాదు. నువ్వు దేవుని అరచేతిలో చెక్కబడినావు, నువ్వు భయపడే అవసరం లేదు. ఎట్టి వైరస్ కూడా భయపడొద్దు. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. 119వ కీర్తనలో మాట ఉంది, ఆయనను మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన చేతులు మనకు రూపును ఏర్పరిచిందని ఎంత మంచి మాట ఇక్కడ కనబడుతుంది. 119వ కీర్తన 73వ వచనం చూడండి. సో హ్యాపీ టు సీ దిస్ వర్స్. 119:73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. అల్లాటపో ఇక్కడ ఈ లోకంలో పురుగులాగా పుట్టినావు కాదు, దేవుడు తన రూపంలో సృజించుకున్న అమూల్యమైన సృష్టి, వింతైన సృష్టి. మరి ఏ సృష్టి కొరకు దేవుడు తన ప్రాణం ఇచ్చినాడు? నిన్ను తన రూపంలో ఆయన నిర్మించి, ఆయన చేతులు మనల్ని నిర్మించి మనకు రూపు ఏర్పరిచినాడు. ఆయన రూపంలో సృజింపబడినవాడు. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు 119:73, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచే ప్రభువా, నీ మాట వినడానికి. అన్నీ అనుభవించి నీ మాటను ఉల్లంఘించి పాపము చేసి నీకు దూరం అయిపోతే అంతకంటే బుద్ధి తక్కువే ఉంది. కాబట్టి నీ ఆజ్ఞలు గైకొని నీకు సమీపంగా ఉండాలి, నీతో బంధం కలిగి ఉండడానికి, నిన్ను హత్తుకొని బ్రతకడానికి నాకు సహాయం దయచేయి ప్రభు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనము ఎందుకు ఆరాధించాలి అంటే, పరలోకంలో ఎప్పుడు ఆరాధన జరుగుతూ ఉన్నది. దూతలు నిత్యము ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ఆ జీవులు, ఆ పెద్దలు ఎలాగ ఆరాధిస్తున్నారో చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4 జీవులు, అలాగే 24 పెద్దలు, వీటన్నిటి గురించి 4వ అధ్యాయం మీరు చక్కగా చదవండి, మీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు అర్థం చేస్తాడు. ప్రకటన 4:8, ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండేవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండవాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవునికి స్తోత్రం. 24 పెద్దలు తమ కిరీటములు ప్రభు పాదాల దగ్గరికి వేసి నమస్కారం చేస్తున్నారా? మరి ఆ 4 జీవులు స్తుతిస్తున్న 24 పెద్దలు నమస్కారం చేస్తున్నారు. నీవు నేను తప్పకుండా ప్రభువుకు నమస్కారం చేయి. అలా జ్ఞానులు యేసు ప్రభు
పుట్టుకలో వచ్చి మరి సాష్టాంగపడి బంగారము సాంబ్రాణి భోళము తెచ్చి అర్పించి ఆరాధిస్తున్నారు బాలయేసుని. చాలామంది వారిని ఎవరో ఆరాధించాలని కోరుతారు. చాలా తప్పు. దేవుని శిక్ష అట్టి వారి మీదకి వస్తుంది. ఒక సేవకుడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే పోస్టర్లో ఆయన పేరు కేవలం పాస్టర్ అని వేసినారట. పోస్టర్లో పేరు పాస్టర్ అని వేసినారట. చాలా బాధపడుతున్నాడు. పోయి వాళ్ళతో తగులాడి రెవరెండ్ అని వేయించుకున్నాడు. నేనన్నా నీకు ఎందుకయ్యా ఈ మోసు? రెవరెండ్ అని ఒక్కరినే పిలువ అర్హుడు, ఆయనే పూజార్హుడు. రెవరెండ్ అంటే పూజార్హుడు. నిన్ను పూజించే పని నువ్వేం చేసావు? ఏం చేయలేదు. మట్టివి నీవు. నీ కొరకు ఆయన ఎంత బలి పొందినాడు, త్యాగం చూపెట్టినాడు. నీకెందుకు ఈ పేరు? ముందు పేర్లు వెనక పేర్లు వదిలే. అంత లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. దైవదాసుడు, ప్రభు దాసురాలంటే ఎంత యోగ్యత. రెవరెండ్ పెట్టలేదని ఎందుకు కలహిస్తున్నావు? బుద్ధి చెప్పి పంపించినాను. దేవునికి స్తోత్రం. ఆయనే పూజార్హుడు, ఆయనే స్తుతికి పాత్రుడు, ఆయనే ఆరాధనకు యోగ్యుడు. నిన్ను తన మహిమ నిమిత్తమే సృజించినాడు. నువ్వు ఆయననే ఆరాధించాలి, ఆయననే ఘనపరచాలి. స్తుతి ఘనత మహిమకు ఆయనే అర్హుడు. జీవితకాలం అంతా ఆయన ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మళ్ళందరినీ కూడా మరి ఇట్టి జ్ఞానంతో ప్రభువును ఆరాధించి, ప్రభువును ఘనపరిచి, ప్రభు మహిమ నిమిత్తమే మనం సృజింపబడినామనే గొప్ప జ్ఞానం మనకందరికి అనుగ్రహించును గాక. ప్రభువు స్తుతి ఘనత మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతి ఘనత మహిమలు యుగ యుగాంబు నీకే ప్రభు. స్తుతి ఘనత మహిమయు యుగ యుగాంబు నీకే ప్రభు. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుండ నీవే మా ప్రభు. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుండ మా ప్రభు. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, ఈరోజు మరి ఆరాధనను దీవించినావు. నాతో ఎంతోమంది యూట్యూబ్ ద్వారా కలిసి ఆరాధిస్తున్నావు. మా అందరి మీద నీ కృపావర్షం కనికరం కుమ్మరించండి. నీ ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తానని, అంత్యకాలంలో నా ఆత్మను సకల జనుల మీద కుమ్మరిస్తానను ఆ వాగ్దానం కొరకు మేము కనిపెడుతున్నాం. భయభీతుల్లో ఉన్న ప్రజల కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. అన్ని నాముల కంటే పైనామము నీది. ప్రతి మోకాలు నమ్మే నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంలో నిన్ను కొనియాడుతున్నాం. ఆ ఉన్నతమైన నామంలో మా దేశంలో నెమ్మది దయచేయండి. ఇంతవరకు కూడా మా భారతదేశాన్ని కాపాడినావు, వందనాలు చెల్లిస్తున్నావు. పట్టణాన్ని భద్రం చేస్తున్నావు, నీకు స్తోత్రం. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మాకెంతో భద్రత ఇచ్చిన మా ప్రార్థనలు వింటున్నావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయినా ప్రపంచ శాంతి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసులను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. భక్తులను కాపాడమని ప్రార్థిస్తున్నాం. పట్టణాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయనా నీకు స్తోత్రం. మాతో మాట్లాడిన ప్రభువా, సజీవుడైన దేవ, వాక్యం ద్వారా మమ్మల్ని సంధించినందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. ప్రతి కుటుంబంలో అక్కర తీర్చమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.